హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts Telugu యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా తక్కువ ప్రైస్లో ANC మోడ్ అవైలబుల్గా ఉన్న ఒక మంచి TWS గురించి చెప్తాను. ఇది పీట్రాన్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన పీట్రాన్ బేస్ బడ్స్ అల్టిమా అనే ఒక TWS బడ్స్. కేవలం ₹1500 బడ్జెట్లోనే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ అనేది వీళ్ళు ఇస్తున్నారు, అప్ టు 30 డెసిబెల్స్ అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీకు చెప్తాను. బాక్స్ పైన మీరు చూస్తే పీట్రాన్ అని రాసి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ బేస్ బడ్స్ అల్టిమా విత్ ANC వైర్లెస్ ఇయర్ బడ్స్ అని రాసింది. పైన దీనికి సంబంధించిన డిజైన్ మెన్షన్ చేస్తారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తారు. 10mm డ్రైవర్స్ ఉంటాయి. 10 మీటర్స్ పాటు ఇది వైర్లెస్గా వర్క్ చేస్తుంది. అండ్ మీకు కంటిన్యూస్గా 15 అవర్స్ పాటు ప్లేబ్యాక్ అయితే ఇవ్వగలదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ చేసుకుంటే మీకు 90 మినిట్స్ పాటు ఇది మీకు ప్లేబ్యాక్ అయితే ఇవ్వగలదు అనమాట. ఈచ్ బడ్లో మీకు 40 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఛార్జ్ అవ్వడానికి మాత్రం 1 అవర్ పడుతుందని వీళ్ళు మెన్షన్ చేశారు. రెగ్యులర్గా మనకు Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ రెగ్యులర్ ఛార్జింగ్ కేబుల్స్ ఏమైనా దీన్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. బాక్స్లో మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు TWS బడ్స్కి సంబంధించిన బాక్స్, అలాగే 2 TWS బడ్స్ ఉంటాయి. అండ్ మీకు లోపల ఒక Type-C కేబుల్ ఉంటుంది. అలాగే కొన్ని యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది ఉంటుంది. అలాగే మీకు ఎక్స్ట్రా టిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మీకు కేస్ డిజైన్ టోటల్గా మీకు ప్లాస్టిక్ బాడీయే. అండ్ మీకు మధ్యలో దీనికి సంబంధించిన LED ఇండికేషన్ కూడా ఉంటుంది. ఎంత ఛార్జింగ్ అవైలబుల్గా ఉందనేది కూడా మనకి LED డిస్ప్లే అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. జస్ట్ 7 grams మాత్రమే ఉంటాయి. ఇవి టోటల్గా మీకు ప్లాస్టిక్ మేడ్ కాబట్టి కొంచెం మీకు ప్రీమియం లుక్ అయితే ఇవి ఉండవు. జస్ట్ నార్మల్గా మీకు వర్క్ మన పని అయితే అవుతుంది, కానీ ఇవి అంత బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చూసుకుంటే ఓకేలాగే ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. టోటల్గా ప్లాస్టికే, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ నేను టెస్ట్ కూడా చేశాను. పైన మీకు పీట్రాన్ అని రాసి ఉంటుంది. ఇది ఒక్కొక్క దాంట్లో మీకు 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఒకటి మీరు కాల్స్ మాట్లాడుకోవడానికి, ఒకటి టోటల్గా మీకు నాయిస్ని క్యాన్సిల్ చేయడం కోసం యూజ్ అవుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉంది. హెడ్ పైన మీకు టచ్ సెన్సార్కి సంబంధించిన ఒక డిజైన్ ఉంటుంది. ఇది టచ్ కంట్రోల్స్ వస్తాయి. మల్టిపుల్ ఫంక్షన్స్ దీంట్లో ఉంటాయి. డబుల్ ట్యాప్ చేసి సాంగ్ ఆగటం, ఫార్వర్డ్ అవటం, బ్యాక్వర్డ్ అవటం, అలాగే గూగుల్ అసిస్టెంట్, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, ఇలాంటివి రకరకాలవన్నీ మీరు టచ్ కంట్రోల్ ద్వారా చేసుకోవచ్చు. మీరు ఒకసారి చెవిలో పెట్టుకున్న తర్వాత ఇలా మీరు ఆపరేట్ చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ మీరు టచ్ కంట్రోల్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఇక సౌండ్ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బేస్ క్వాలిటీ బాగుంది. అండ్ ట్రెబుల్ కూడా బాగానే ఉంది. బేస్ క్వాలిటీ మాత్రం నేను ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసినంతగానే ఉంది. చాలా బాగుంది నిజానికి. అనుకోవచ్చు. అండ్ మీకు ఇక ట్రెబుల్స్, వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్స్ ఇలాంటివి అయితే మీకు మ్యూజిక్ పరంగా మాత్రం ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో వీళ్ళు ANC 30 డెసిబెల్స్ వరకు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ANC అనేది మనకి బాగానే ఉంది. మరీ ఒక ప్రీమియం లెవెల్లో ఉండే ANC అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ దీంట్లో కొంచెం అయితే సప్రెస్ అయితే చేస్తుంది నాయిస్ని. మీకు కొంచెం క్లారిటీ అయితే వినిపిస్తుంది, కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం మరీ అంత క్లియర్గా అయితే ఏమి ఉండదు. నార్మల్గా కొంచెం చిన్న సౌండ్స్కి అయితే ఇది కొంచెం సప్రెస్ చేస్తుంది. పర్లేదు, బాగానే ఉంది. కానీ మరీ మీరు బాగా ఒక ₹10,000 ఇయర్ ఫోన్స్లో ఉండేలాగా ANCని మాత్రం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక బ్యాటరీ విషయానికి వెళ్తే మాత్రం వీళ్ళు క్లెయిమ్ చేసేది 5 hours పాటు క్లెయిమ్ చేస్తున్నారు సింగిల్ ఛార్జ్లో. కాకపోతే మనం ఒక 3 hours ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఒక కంప్లీట్ మూవీని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అదే మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అనుకోండి, కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్లో ఉంటుంది కాబట్టి బ్యాటరీ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కొంచెం మీకు లైఫ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది సింగిల్ ఛార్జ్లో. అందుకని ఓవరాల్ ఒక 3 hours పాటు మనం దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ కేస్ కూడా ఉంది కదా, కేసులో మీకు ఇంకొక 15 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. సో ఓవరాల్గా మీకు ₹1500 బడ్జెట్లో మాత్రం మీకు ఒక యావరేజ్ ఇయర్ ఫోన్స్ అయితే అనుకోవచ్చు. దీన్ని మీరు మ్యూజిక్ క్వాలిటీ విషయానికి వెళ్తే నేను ఒక 3.5 ఇస్తాను రేటింగ్, 5 out of 5. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి ఇస్తే మాత్రం ఒక 3 వరకు ఇస్తాను. బిల్డ్ క్వాలిటీ మాత్రం నేను 2.5 to 3 మధ్యలోనే ఇస్తాను. ఎందుకంటే ఇది ప్రీమియం లుక్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ ప్లాస్టిక్ మేడ్ లాగే ఉంటుంది. ఇంకొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటే ఇంకా బాగుండేదేమో. వీళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్ హైలైట్ చేద్దామని చెప్పి కొంచెం బిల్డ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అయినట్టున్నారు. నాకైతే ఇది పట్టుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ మీకు కొంచెం ప్లాస్టిక్ ఫీల్ అనేది తగులుతూ ఉంటుంది. మీకు అర్థమవుతూ ఉంటుంది. కొంచెం ప్రీమియం లుక్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ₹1500 బడ్జెట్లో ఒక లుక్ అయితే వేయచ్చు. మీకు ఓన్లీ మంచి బేస్ క్వాలిటీ కావాలి, మంచి ట్రెబుల్ కావాలి, అండ్ మీకు రకరకాల టచ్ ఫీచర్స్, అండ్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ బేసిక్ మోడ్లో కావాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా, మీకు అది కూడా ఒక మంచి ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇది అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ 2 ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, పీట్రాన్
బేస్ వర్డ్స్ అల్టిమాకి సంబంధించిన నా రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.